ఎన్నికల ప్రత్యేక బులెటిన్ రంగస్థానానికి స్వాగతం. నామినేషన్ల దాఖలకు ఇంకా ఎంతో సమయం లేదు. మిగిలిన కొద్ది రోజుల్లో మంచి ముహూర్తాలే తక్కువ. అభ్యర్థుల ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నామినేషన్లు దాఖలు చేస్తే ఆపే ఫీల్డ్లోకి వెళ్లి ప్రచారం చేసుకోవాలి. ఎలక్షన్ రింగ్లోని దృష్టి పెట్టాలి. ఆ వివరాలను రంగస్థానంలో చూద్దాం. రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అభ్యర్థి మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అభివృద్ధిని మర్చి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకోవడంలో శ్రీకాంత్ రెడ్డి మొదటి స్థానంలో నిలుస్తారని ఆరోపించారు. అక్రమ ఆదాయంలో ప్రజలను మభ్యపెట్టారని, మరోమారు శ్రీకాంత్ రెడ్డి చూస్తున్నారని మండిపడుతున్నారు. అడ్డదారులో నాయకులను నగదు ఎగురవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంటపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా కడప ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తీసుకున్న తర్వాత అభ్యర్థులు కూడా నూతన ఉత్సాహం కనిపిస్తున్నారు. ప్రధానంగా రాయచోటి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ప్రస్తుతం రామపురం మండలంలో కూడా ఎన్నికల ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. నిన్న బీఫామ్ తీసుకున్న తర్వాత ప్రమాణం ఏ విధంగా చేపించారు, అధినేత దిశానిర్దేశం ఎటువంటి దిశానిర్దేశం చేశారు కూడా ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, బీఫామ్ తీసుకున్న తర్వాత మొత్తం అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు చాలా నూతన ఉత్సాహం కనిపిస్తారు. దిశానిర్దేశం ఏం చేశారు? ముఖ్యంగా నిన్న మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో మమ్మల్ని అందరినీ పిలిపించి బీఫామ్ అందజేయడం జరిగింది. మేము ఒకటే చెప్పాం, సార్ గెలిచి మీకు బహుమానంగా ఇస్తున్నాం 141 సీట్లు ఏదైతే మేము తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నామో, అలాగే మిగతా సీట్లు మిత్రపక్షాలైన బీజేపీ అలాగే జనసేన తరఫు నుంచి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు మా అజెండా ఒకటే, రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ విధమైన అభివృద్ధి రాష్ట్రంలో ఉంటుంది, అలాగే ఈ 5 సంవత్సరాల నుంచి ఈ దారిద్ర్య రేఖన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది, ఏ విధమైన కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ప్రజలపై అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై హింసించిందో అవి మేము ప్రజల్లోకి తీసుకొని పోతున్నాం. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు కూడా మీరు చూశారు, ఇక్కడ మేము రామాపురం పట్టణంలో ఉన్నాం. ఇక్కడ మాజీ మార్కెట్ చైర్మన్ మన రమేష్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ తిరుగుతున్నాం. ఏ పల్లెకి వెళ్ళినా ఈ వీధిలోకి వచ్చి జనాలు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు, మంగళహారతులు ఇస్తున్నారు. దీనికి అంతటికీ ఒకటే నిదర్శనం, ప్రజలు పూర్తిగా రేపు రాబోయే ప్రభుత్వంపై విశ్వాసంగా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని సాగనంపేదానికి వాళ్ళంతా ఇష్టంగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మేము గత 5 సంవత్సరాల నుంచి పడిన కష్టాలు చాలని మాకు ఒకటే విన్నవించుకుంటున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయో మేము ప్రజలకు చెప్తున్నాం. దానిలలో మా నాయకుడు మంచి మేనిఫెస్టో తీసుకొచ్చారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక ఇంటికి 3 సిలిండర్లు ఏ ప్రభుత్వం ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా అని ఉంది. అలాగే మహిళామణులకు ఫ్రీగా బస్సు ప్రయాణం, అలాగే ఒక బిడ్డ పుడితే ఇంట్లో 1500 రూపాయలు నెలకి ఇచ్చే ప్రక్రియ, అలాగే ఒక ఆడబిడ్డ చదువు కోసం 15,000 రూపాయలు, ఇలాగ ఎన్నో ఈరోజు సంక్షేమ పథకాలని చెప్పి డబ్బా కొట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఇండ్లు కానీ పెన్షన్లు కానీ సరిగా వేయలేదు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా పారదర్శకంగా ఇంటింటికి వెళ్తాం. ఎవరైతే అర్హులు ఉండారో పార్టీలకు అతీతంగా ఇండ్లు కావాల్సిన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి కావాల్సిన వాళ్ళకి ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఈ రాయచోటి నియోజకవర్గం నుంచి 30,000 మెజార్టీతో గెలిపోబోతుంది. ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో రాయచోటిని మేము బహుమతిగా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నాం. తప్పకుండా విజయం మాది. టీడీపీ రాయచోటి కంచుకోట గతంలో పాల్గొండాడు కావచ్చు, లేదంటే మీ తండ్రి గారు కావచ్చు, మండిపల్లి సుగవాసి కుటుంబాలు కూడా విస్తృత సేవలు చేశారు. అభివృద్ధి కూడా జరిగిందంటే మీ 2 కుటుంబాల మధ్యనే. ప్రస్తుతం మీ 2 కుటుంబాల కలయిక కూడా వైసీపీ అధిష్టానం కానీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా తీసుకోలేకపోతున్నారు. రమేష్ రెడ్డిని హక్కును చేర్చుకున్నారు. మీ పట్ల గెలుపుకు చాలా డేలమాల పడేసే కుయుక్తులు పడుతున్నారని సమాచారం. దీని మీద మీరేమంటారు? నేను ఒకటే చెప్తానండి, ముందు కూడా చెప్పాను ఎన్నో మీటింగుల్లో, ఇక్కడ పార్టీ ముఖ్యమంతే, పార్టీ సుప్రీం. నాయకులకు ఉంటే 10 ఓట్లు ఉంటాయి, 90 ఓట్లు ఉండేది పార్టీలకే. పార్టీలు నడిపిస్తూ ఉండేది కార్యకర్తలు. ఈరోజు రాంప్రసాద్ రెడ్డి ఇంకో రెడ్డో పార్టీలు వదిలిపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎక్కడికి పోలేదు. తప్పకుండా విజయం మాదే. అలాగే నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఒక సమర్థమైన నాయకత్వంలో పనిచేసేదానికి సిద్ధంగా ఉంది. ఈరోజు మేము పాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే వాళ్ళందరితో కలిసిమెలిసి పనిచేస్తున్నాం. కొత్త నీరు వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నేను ముందు కూడా చెప్పా, ఈరోజు రాబోయే 30,000 మెజార్టీ కూడా వైసీపీ ఓట్లే మాకు పడేదానికి మాకు తెలుసు.
ఒకటే మా పోటీ అయితే శ్రీకాంత్ రెడ్డితో కాదు, మేము జగన్మోహన్ రెడ్డితోనే పోటీ పడుతున్నాం. ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి ఏ రోజు ఆయన ముఖం చూసి ఓటు అడగలేదు కాబట్టి ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటు అడిగినాడు. ఇక్కడ మేము కూడా సిద్ధంగా ఉన్నాం జగన్తో తగిలేదానికి, మాకు అత్యధిక మెజార్టీ ఇచ్చేదానికి ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైసీపీ అధికార పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు కూడా చాలా ప్రముఖులు కూడా వస్తున్నారు. అయితే వారిని కూడా ఆ సమాచారం అందుకున్నామంటే లిఫ్టింగ్ చేసి వాళ్ళ భయబాధం గురి చేసి టీడీపీలో చేరకుండా తెలుస్తుంది. దీని మీద మీరేమంటారు? మేమైతే అండి ఏ నాయకుడికి ₹1 కూడా డబ్బు ఇచ్చేదానికి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు ఇదే శ్రీకాంత్ రెడ్డి గారు సుమారుగా 2.5 నెలల నుంచి సుమారు ₹10 కోట్ల పెట్టుబడి పెట్టాడు లీడర్ల మీద. అలాంటి ఎంగిలికూడు తినేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే లీడర్కి సిద్ధంగా లేరు. మా వాళ్ళు అయితే ఒకటే చెప్తున్నారు, మాకు ఇప్పుడు అన్యాయం జరిగింది, రేపు నీ నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు మమ్మల్ని బాగా చూసుకొని అదొకటి అడిగారు, దానికి నేను సిద్ధంగా ఉన్నా. మనులు మాణిక్యాలు ఇవ్వకపోయినా రేపు రాబోయే కాలంలో మా కార్యకర్తలు మా లీడర్లు గౌరవం కోరుకుంటున్నారు. ఆ గౌరవం కోరిన దాన్ని నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. రేపు ఏ ప్రభుత్వం వల్ల మేము అణిచివేశామో మా ప్రజలు మా కార్యకర్తలు అణిచివేయబడ్డారు, వాళ్ళందరికీ గౌరవప్రదమైన లీడర్షిప్ ఇచ్చేదానికి, అలాగే ప్రజలకు ఏ విధమైన సంక్షేమం కావాలో అవన్నీ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అడ్డాలో వాళ్ళ సొంత మండలంలో టీడీపీ అభ్యర్థిగా మీకు ఆదరణ రోజు రోజుకు ఎక్కువైతుంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు, ఏ విధంగా భావించవచ్చు? దీనికంతా నా గొప్పతనం ఏం లేదన్నా, ఈ రామాపురం మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో బలంగా ఉంది, నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. దీనికి ఉదాహరణ నేను చెప్తాను. ఆయన 20 సంవత్సరాల నుంచి ఇక్కడ గెలిచారే కానీ ఇక్కడ ఎవరిని పట్టించుకొని పాపాను పోలేదు. ఈరోజు తెలుగుదేశం క్యాడర్ అయితేనే ప్రజలైతేనే ఒక మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే మా కళ్ళ ముందరే ఉన్నారు కానీ మాకు ఏ విధమైన అభివృద్ధి ఫలాలు మాకు ఇవ్వలేదని వాళ్ళంతా అసంతృప్తితో ఉన్నారు. అదే మాకు ప్లస్ పాయింట్ అయింది. పోయినసారి 6,000 చిల్లర ఏమో వచ్చింది ఇక్కడ వైసీపీకి, ఈసారి అది మాకు రిపీట్ అయ్యేదానికి సిద్ధంగా ఉంది. కాబట్టి శ్రీకాంత్ రెడ్డి అని ఆయన ఓటమి అంచుల్లో ఉండే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఏ లీడర్ అయినా ప్రజలు ఉంటే లీడర్లను కొనుక్కోరు. ఈరోజు ప్రజలు లేరు కాబట్టి కేవలం వాలంటీర్ వ్యవస్థను ఆ వ్యవస్థను ఈ వ్యవస్థను నమ్మి ఈ 5 ఏళ్ళు పరిపాలన ఇచ్చినారు. ఇప్పుడు అదంతా వెళ్ళిపోయింది, గతం తప్పకుండా విజయం అయితే మాదే. ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి బలమైన రామపురం, లక్కిరపల్లి మండలాల్లో కూడా టీడీపీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఇదే ఆదరణ కూడా ఓట్ల రూపంలో మరో కొద్ది రోజుల్లోనే విజయం దక్కబోతుందని చెప్పి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ తెలుపుతున్నారు. ఓటు స్టూడియో.